కొత్త స్కూల్ మీ పిల్లలను ప్రొఫెషనల్ దొంగలుగా మార్చబడును. ఆ వివరాలేంటో చూద్దాం. ఇచ్చట దొంగతనాలు ఎలా చేయాలో నేర్పబడును. చోరీలు చేయడంలో మీ పిల్లలు చురకత్తుల్లా మార్చబడును. జనాలు అధికంగా ఉన్న చోట జేబులు ఎలా కొట్టేయాలో ట్రైనింగ్ ఇవ్వబడును. బెదిరించి డబ్బులు ఎలా లాక్కోవాలో నేర్పడం బోనస్. ఇలాంటి బోర్డులు ఉన్న స్కూల్ ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి పిల్లల తల్లిదండ్రులు లక్షలు చెల్లిస్తారని తెలుసా? అవును, ఇప్పటి వరకు చూసిన స్కూళ్లకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ దొంగతనాలు నేర్పిస్తారు. దీంతో 64 కళల్లో చోరకళ కూడా ఒకటి అని భావించారో, లేదా చదువుకున్న ఉద్యోగాలు లేవు, ఎందుకొచ్చిన చదువులే, ఏ చేతి పనో నేర్పిస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, పోలీసులకు దొరికితే ప్రభుత్వమే వాళ్లకు 3 పూటల భోజనం పెడుతుందని భావించారో తెలియదు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి 117 కిలోమీటర్ల దూరంలోని రాజ్గఢ్ జిల్లాలోని మారుమూల గ్రామాలైన కుల్ఖేడి, కడియా, హుల్ఖేడిలో పిల్లలకు దోపిడీలు, దొంగతనాలు, దాడి చేసి డబ్బులు లాక్కోవడాలు వంటి పనులు నేర్పిస్తున్నారు. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే తల్లిదండ్రులు కూడా 12 నుంచి 13 సంవత్సరాలు వచ్చిన తమ పిల్లలను ఈ తరహా శిక్షణకు జాయిన్ చేస్తున్నారు. అలా అని దీనికి ఫీజు ఏమీ ఉండదనుకోకండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండేంత ఫీజులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా 2 నుంచి 3 లక్షల మధ్య ఫీజు చెల్లించాలి. అప్పుడు చిన్నారులను భావి భారత క్రిమినల్స్ గా మార్చడానికి అవసరమైన స్కిల్స్ ను నేర్పిస్తారు. అక్కడికి సీనియర్ నేరగాళ్లు, పైగా ఇక్కడ ప్లేస్మెంట్ గ్యారంటీ ఆప్షన్ కూడా 100% కన్ఫర్మ్. ఎందుకంటే ఒక్కసారి 2 నుంచి 3 లక్షలు చెల్లించి పిల్లలను ఈ శిక్షణా సంస్థ నిర్వాహకులకు అప్పగించేస్తే ఏడాది పాటు శిక్షణ పూర్తయ్యాక ఆ పిల్లల తల్లిదండ్రులకు ఆ శిక్షణ సంస్థ నిర్వాహకులే ఏడాదికి 3 నుంచి 5 లక్షల మధ్య డబ్బు పంపిస్తుంటారు. వారి పిల్లలు జైలుకు వెళ్ళకపోతే అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్ కింద ఓ 15 రోజులో 20 రోజులు సెలవులకు ఇంటికి పంపిస్తుంటారంట. ప్రస్తుతం ఇలాంటి పిల్ల దొంగలు దేశవ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా ఉన్నారని, వీరంతా పలు వివాహ వేడుకల్లో చోరీల కేసులో ఉన్నారని పోలీసులు అంటున్నారు. ఈ నేరగాళ్లు బ్యాగులు ఎత్తుకెళ్లడం, ఏటీఎంలు, బ్యాంకుల వద్ద డబ్బు కాజేయడం మొదలైన నేరాల్లో వీరు సమగ్ర శిక్షణ తీసుకునే ఇలాంటి పనుల్లోకి ఎంటర్ అవుతున్నారని చెబుతున్నారు. రూపాయలు 1.5 కోట్ల హైదరాబాద్ వ్యాపారి నగలు ఎత్తుకెళ్లింది ఈ బ్యాచ్ కుర్రాడే. అవును, ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయి డ్యూటీ ఎక్కేసిన కుర్రాళ్లు జైపూర్ సహా దేశమంతా విస్తరించేశారని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు ఈ నెల 8న జైపూర్ లోని హయత్ హోటల్లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఓ భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమారుడి పెళ్లిలో ఓ మైనర్ రూపాయలు 1.5 కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు. ఇందులో భాగంగా ఆ 5 స్టార్ హోటల్లో జరుగుతున్న పెళ్లిలోకి ఎంటర్ అయిన 14 ఏళ్ల బాలుడు ఎవరికీ అనుమానం రాకుండా ఆ నగలు ఉన్న బ్యాగును తీసుకుని చక్కగా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాలు చూసిన పోలీసులు అతని చోరకలకు షాక్ అయ్యారని అంటున్నారు. ఈ రేంజ్ లో మైనర్ కు ట్రైనింగ్ ఇచ్చి దేశం మీదకు వదులుతున్నారంట సదరు శిక్షకులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.